గైస్, దిస్ ఇస్ కిరణ్ అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ వ్లాగ్. సో ఫస్ట్ వ్లాగ్ వచ్చేసి నేను టెంపుల్కి అనేది వెళ్తున్నాం. సో ఇక్కడ నుంచి మా ఇంటి నుంచి యాదగిరిగుట్ట దాకా. సో నేను అండ్ మా మదర్ వెళ్తున్నాం. సో నా వెహికల్ అనేది చూపిస్తానండి. సో దిస్ ఇస్ ద బీస్. Say my name. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this. సేమ్ నా అలాంటి బండే. సేమ్ నా అలాంటి బండి. హిమాలయన్ వైట్ కలర్ కానీ అది. నేను ఆ కలర్ కోసం కూడా బాగా అడిగినా అన్ని. అమ్మాయి రోడ్ అప్పుడు ఎట్లుందో ఇప్పుడు అట్లనే ఉంది. 8 నెలల క్రితం ఎంత ఉందో ఇప్పుడు అంతే ఉంది. అప్పుడు కూడా ఇదే కండిషన్ ఉండే, వేస్తుండేనే అప్పుడు కూడా. అప్పుడు ఇదే కండిషన్, ఇప్పుడు ఇదే కండిషన్. ఈ దానికి 40% జిఎస్టీ మళ్ళా ఈ రోడ్డుకి. ఈ బండ్లే ఇటు పోతున్నాయి. ఈ వేరే బండ్లు వేసుకొస్తే ఇక అంతే, ఇక అవి ఊసి చేతికి వస్తాయి. చాలానా చాలా. కొంచెం ఆ స్టార్టింగ్ ఏందంటే ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేసేటోళ్ళు. ఇది కొంచెం ఓకే అయింది. ఇప్పుడు. మరి దాంట్లో ఫోటోలు దిగుతుంటాం. ఎండిపోయిన గడ్డి దాంట్లో ఫోటోలు దిగుతున్నాడు. స్ట్రైట్ పోవాలి మనం. తవ్వేసిందిలే. ఈ పాట ఏదో రిపేరింగ్ ఉన్నట్టుంది. అండర్ గ్రౌండ్ కూడా. అయ్యో, ఇటుకెళ్ళి పోవాలంటే బైపాస్ ఏమో ఇక ఇది. ఇట్లకెళ్ళి మళ్ళీ మీదకి ఎక్కాలేమో ఇక. అవి స్ట్రైట్ ఒకటే రోడ్ ఉంటుండే. అదే నార్మల్గా అక్కడ ఈడ మనం ఇప్పుడు అటుకెళ్ళి బండ్లు వస్తున్నాయి కదా. అటుకెళ్ళి అటు పోయినామంటే ఉప్పల్కి వెళ్ళిపోతాము. గాయత్రి వాళ్ళ ఇంటి సైడ్ వెళ్తాం. అప్పుడు నార్మల్ లాస్ట్ టైం వచ్చినప్పుడు మొత్తం మంచి ఉండే. మంచి లేదు, ఏం లేదు ఇప్పుడు. చెప్పలేం. ఆ ముందు నార్మల్ ముందు పోతుంటే నీకు కొంచెం కొంచెం కనిపిస్తుంది. చెప్పలేం ఆడికి పోయినాక మళ్ళీ ఉంటుందేమో. అంతా కనిపిస్తుంది కదా మంచు. ఆ, ఆ రోజు యాక్చువల్లీ మౌంట్ అది ఇది వచ్చుంటే మంచిగా వీడియో మంచిగా వస్తుండే అప్పుడు ఆ రోజు అసలు. ఇప్పుడు నీకు ఇంకా చలికాలం స్టార్ట్ కాలేదు కదా. ఇప్పుడిప్పుడే కాబట్టి అంతా లేదు, నార్మల్గా ఉంది. అక్కడక్కడ కనిపిస్తుంది, దూరం కనిపిస్తుంది కానీ దగ్గరలో మన ముందు కనిపించట్లేదు. ఆ, అప్పుడు ఎంత ఉండే మంచు. యాక్చువల్లీ బండి రైడ్ అనేది చాలా వేరే చాలా రైడ్స్ అనుకున్నాము. ఇది యాక్చువల్లీ 4th రైడ్ అనుకున్నాము. సో ఇది వర్కౌట్ అవుతుంది. నార్మల్ ఫస్ట్ రైడ్ వచ్చేసి నార్మల్ కరీంనగర్ డ్యామ్ వెళ్దాం అనుకున్నాం. డ్యామ్ కాస్త మళ్ళీ నాగార్జున సాగర్ డ్యామ్ అయ్యండి. నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి మళ్ళీ ఇక్కడికి ఇది చాలా 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 అయ్యి ఇక్కడ
యాక్చువల్లీ నాకేందంటే మా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు సాగర్ అని చెప్పేసి. సో వానితోటనైతే ఫస్ట్ ఎయిడ్ చేయాలని చాలా ఉండే గానీ అదనైతే కలిసి రాలేదు కొన్ని సిచ్యువేషన్స్ అవన్నీ. సో బట్ ఆ రైడ్ అయితే జరగబోతుంది. కానీ ఎప్పుడు ఏంటిది అనేది అయితే ఐడియా లేదు. సో బట్ కంపల్సరీ జరుగుతుంది రైడ్ అయితే. డైవర్షన్స్ ఆ రైడ్ జరగబోతుంది. సో కానీ కొంచెం లాంగ్ ఉండబోతుంది రైడ్ అయితే. రైడ్ అయితే కంపల్సరీ జరుగుతుంది అంతోటి. అండ్ మ్యాక్సిమం ఈ వీడియో కూడా ఎడిటింగ్ కానీ నెక్స్ట్ వరకు మొత్తం వాందే ఉంటుంది. ప్లాన్ అయితే అది. అండ్ నెక్స్ట్ మేబీ రైడ్ మేబీ శ్రీశైలం ఆర్ విజయవాడ లేదా వరంగల్. ఈ మూడిట్లో ఏదైనా ఒకటి అయితే కంపల్సరీ మేబీ 1 month వాడచ్చు మళ్ళీ రైడ్ అంటే. ఆల్రెడీ ఇంతకు ముందు ఇక్కడ యాదగిరిగుట్టకి అయితే వచ్చినాను నార్మల్ వెహికల్ మీదే. కానీ అప్పుడు యాక్టివ్గా ఉంటుండే. యాక్టివ్ మీద వచ్చిండే ఒక 8 months బ్యాక్ అట్లా. అప్పుడు 8 months బ్యాక్ వచ్చినప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ ఫిబ్రవరిలో ఉండే. ఫిబ్రవరి వచ్చేసి ఏంటంటే మరి మొత్తం ఇక్కడ ఫుల్ అంటే ఫుల్ కోల్డ్, ఏమంటారు మంచు ఫుల్ ఫుల్ అంటే ఫుల్ మంచి. అసలుకి ముందు వెహికల్ ఉందా లేదా కూడా తెలియకుండా ఆ రేంజ్లో మంచు వచ్చేసింది. సో అట్లనే వచ్చినాం యాక్టివ్ మీదనే. ఇది ఇప్పుడు యాక్చువల్లీ అప్పుడు కూడా వీడియో తీస్తుండే. బట్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మౌంట్ అనేది ఆర్డర్ పెట్టింది ఆ రోజుకి రాలేదు. ఆ రోజు వచ్చి మంచి వీడియో వస్తుండే అసలు అప్పుడే. ఒక 8 months బ్యాక్ ఒక రైడ్ వీడియో పడిపోతుండే. మౌంట్ వల్ల చాలా ప్రాబ్లం అయింది. అండ్ అమెజాన్ నాకు నిజంగా రియల్లీ ఎంత బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే అంత బ్యాడ్ ఎక్స్పీరియన్స్ చాలా జరిగినాయి అమెజాన్ నుంచి. లైక్ ఆర్డర్ పెట్టినవి చాలా మాటకు లేట్గా రిసీవ్ కావడం కానీ అవి బాగా జరిగినాయి. లేట్ ఇన్ ద సెన్స్ ఆర్డర్ రావాల్సిన టైంకి రాకుండా ఇంకా లేట్ అయికుంటూ పోయింది. లైక్ మౌంట్ కూడా పెడితే నాకేంటంటే డెలివరీ అయిపోయిందని వచ్చింది. ఎక్కడ డెలివరీ అయిందంటే అడ్రస్ కూడా చెప్పకుండా ఉండే. లైక్ నాకు ఆ రోజు నైట్ వరకైనా లేదా ఏ రాంగ్ అడ్రస్లో డెలివరీ చేసాను. ఆ రాంగ్ అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చినా కూడా నేను వెళ్ళి పిక్ చేసుకుంటాను అని కూడా చెప్పినా కూడా లైక్ యాక్చువల్లీ అసలుకి రెస్పాన్సిబుల్ లేకుండా. రెస్పాన్స్ ఉన్నా అట్లీస్ట్ కొంచెంలో కొంచెం అట్లీస్ట్ అప్పుడే బాగుంటుండే. అండ్ వేరే కొన్ని ప్రోడక్ట్స్ పెట్టినప్పుడు కూడా చాలా ఇష్యూస్ వచ్చినాయి. లైక్ తొందరగా రిసీవ్ కాకపోవడం కానీ చెప్పిన డేట్కి రాకపోవడము లేదా క్వాలిటీ కొంచెం అటు ఇటు ఉండడం. బట్ కొన్ని కొన్ని అయితే చాలా వర్కౌట్ అయింది. యాక్చువల్లీ ఇప్పుడు నేను మా అమ్మాయి సెటప్ అంతా కూడా నేను ఒకటే వితిన్ 1 day డెలివరీ చేసుకున్నాను లాస్ట్ వీక్. సో అప్పుడు కరెక్ట్గా వచ్చింది. లైక్ యాక్చువల్లీ ఇష్యూ ఎక్కడ ఏంటంటే కూడా దీనికి మళ్ళీ ఐఫోన్ కనెక్టర్ పెట్టిండు. సో కనెక్టర్ పెట్టినప్పుడు అది నాకు రావడం ఏంటంటే మైక్ వచ్చేసి 2 pin జాక్. 2 pin జాక్ ఏంటంటే యాక్చువల్లీ ఇది మళ్ళీ కనెక్టర్ వచ్చేసి 3 pin. సో ఫుల్గా ఫిక్స్ చేసేసరికి ఏంటంటే మనకి మైక్ అనేది ఆడియో రికార్డ్ కాలేదు. సో 2 pin అనేసరికి ఓన్లీ 2 pins వరకు అనేది లోపల ప్లగిన్ కావాలి. రెస్ట్ ఆఫ్ ద మైక్ బయటకు ఉంటే ఏంటంటే వాయిస్ అనేది రికార్డ్ అవుతుంది. అదేంటే వాయిస్ కూడా రికార్డ్ అవ్వట్లేదు అసలుకి. సో ఆ మల్టిపుల్ ట్రయల్స్ తర్వాత అప్పుడు ఒక ఐడియా వచ్చింది. ఓకే రైట్, మైక్ అనేది ఇట్లా పెడితేనే రికార్డ్ అవుతుంది లేకపోతే కాదు అని. సో అది ఫైనల్ ఈ బండి కొనడానికి నేను ఎంత కింద యాక్చువల్లీ నాకు తెలుసు. లైక్ చాలా వెయిట్ యాక్చువల్లీ హిమాలయన్ 411 తీసుకోవాల్సి ఉండే. 411 ఏంటిది అంటే నేను తీసుకున్న టైంకి యాక్చువల్లీ అనుకున్నాను. యాక్చువల్లీ ఇది ఒక 2 years బ్యాకే కొనుక్కుండే బైక్. కానీ ఏంటంటే అప్పుడు నేను మనీ అనేది నేను వేరే దానికి యూజ్ చేసిండే లైక్ ఐఫోన్ తీసుకున్నాను. సో మనీ అయితే అక్కడ పోయినాయి. దీనికి డౌన్ పేమెంట్ ఏం కట్టడానికి అమౌంట్ లేదు. అండ్ నేను
ఫోన్ తీసుకున్న తర్వాతనే ఏందంటే న్యూస్ రిలీజ్ అయింది. లైక్ హిమాలయన్ 411 అనేది వెహికల్ స్టాప్ అయిపోతుంది అని చెప్పేసి. సో, 411 అనేది స్టాప్ అవ్వడం వల్ల ఇంకా చేసే ఆప్షన్ లేకుండా మళ్ళీ వెయిట్ చేసి హిమాలయన్ 450 అనేది లాంచ్ అయినాక చాలా వెయిట్ చేసి 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 ఆ బైక్ అయితే తీసుకోవడం జరిగింది. సో, అది తీసుకోవడం కూడా చాలా ఏంటంటే నేను నార్మల్గా పీస్ అనేది అవైలబుల్ ఉంటుంది అనుకున్నా బైక్ అనేది. కానీ ఏ షోరూమ్ అడిగినా యాక్చువల్లీ బ్లాక్ కలర్ అనుకున్నాం. బ్లాక్ కలర్లో యాక్చువల్ ఎక్కడ వెహికల్ అనేది అవైలబుల్ లేదు టోటల్ హైదరాబాద్. ఓన్లీ ఉన్నది ఇది ఒకటే స్లేట్ పాపీ బ్లూ ఇది. సో ఇది ఒక్కటే అవైలబుల్ ఉందంటే ఇంకా చాయిస్ అనేది ఏది లేదు. సో సైలెంట్గా ఇదే తీసుకోవాల్సి వచ్చింది. బట్ ఇన్ఫాక్ట్ చెప్పాలంటే బ్లాక్ కన్నా ఇదే చాలా లుక్ వైజ్ కానీ కలర్ వైజ్ కానీ చాలా బాగుంది. అండ్ దీంట్లో బ్లూ ఒకటి ఉంది, అంటే వేరియంట్ ఇదే బ్లాక్ కలర్. ఈ లైక్ ఇది గ్రే కలర్ అనాలి ఏదో కానీ అది క్లారిటీ లేదు. కలర్ స్లేట్ కాఫీ బ్లూ అను. కాఫీ బ్లూలోనే రెడ్ కూడా వస్తుంది. బ్లూ వచ్చిన ప్లేసెస్లో ఏంటంటే రెడ్ వస్తుంది. అది కూడా కొంచెం అట్రాక్టివ్గానే ఉంది రెడ్ అనేది కూడా మనకి. సో వెహికల్ అయితే కానీ నాకు యాక్చువల్లీ నేను వితిన్ ఒక 1-2 డేస్లో ఏదో డెలివరీ అవుతుంది అనుకొని తీసుకోవడం జరిగింది. కానీ అంత నేను అనుకున్నంత ఏమంటారు వెహికల్ అనేది అవైలబుల్ లేకుండా బ్లాక్ ఏంటంటే ఫేవరెట్ ఆప్షన్ లేదు. సో తీసేసుకున్నా. ఇంకా లేట్ అయితే ఇంకా వెహికల్ ఉన్నది కూడా మిస్ అయిపోతుంది అని. సో అందుకోసం అనేది అట్లా జరిగింది. చూసుకుంటూ వెళ్తుండే కార్ అక్కడ ముందు డివైడర్ ఉంది. హారన్ కొడుతుంటే ఎటు పోతారు మనుషులు, అంటే కార్లు ఉన్న వాళ్ళే వెళ్ళాలా, వేరే వాళ్ళు వెళ్ళొద్దా? ముందు కూడా చూడాలి కదా, హారన్ కొడితే సరిపోతుందా? చూసుకుంటూ వెళ్తున్నాను. అది మళ్ళీ క్యాబ్ పెట్టుకొని లోపల చిన్న పాప పెట్టుకొని హారన్ కొట్టుకుంటూ, అరే సెన్స్ ఉండదు. కార్ ఉంది అని చెప్పేసి ఇంకా కార్ ఉంటే మాదేనా రోడ్ అనుకున్నట్టుగా వెళ్ళిపోతుంటారు ఒక్కొక్కరు. అక్కడ నేను రైట్కే పోవాలి, ఆయన లెఫ్ట్కి వచ్చి నాకు హారన్ కొడితే ఏడకెళ్ళి అవుతుంది. నేను ఎటు పోవాలని డివైడర్ పోయి గుద్దుకోవాలన్నా. నిజంగా సెన్స్ లేకుండా కొంతమంది నడుపుతుంటారు. ఇక వాళ్ళని ఏమనాలో అర్థం కాదు. మన ఆల్మోస్ట్ హైదరాబాద్లో సగం మంది అట్లనే ఉన్నారు కార్ వాళ్ళు. మరే టూ మచ్గా అసలు హారన్ అసలుకి ఒక సెకండ్ కూడా ట్రాఫిక్లో నించలేము నేను అనే రేంజ్కి ఉన్నారు. అరే సీఎం పిఎం అయితే కాదు కదా, టూ మచ్. కాకపోతే అసలుకి హారన్ కొడుతూనే ఉంటారు కంటిన్యూస్గా. నార్మల్ సిగ్నల్ పడ్డది, సిగ్నల్ రెడ్ నుంచి గ్రీన్ చేంజ్ కాగానే సెకండ్కే నీకు హారన్ కొడుతుంటారు. అంటే సెకండ్లో బండి ఎట్లా మూవ్ అవుతుంది నాకు అలా అదే అర్థం కాదు. సెకండ్లో బండి ఎట్లా చేంజ్ అవుతుంది? మంచి లేకుంది ఒకటి కుదిరితే రిటర్న్ ఫోటోషూట్ ట్రై చేద్దాం. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏంటంటే లేక్ కూడా ఫుల్ మంచుతోటి నిండిపోయి ఉండే. అసలుకి లేక్ ఉందని కూడా కనిపించి చాలా టైం పట్టింది. అండ్ హిమాలయన్ ఈ బైక్ అయితే ప్రతి ఒక్క లైక్ మిడిల్ క్లాస్ వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది. ఒక బైక్ అనేది ఒక డ్రీమ్. అది అంతా లైక్ ఎంత ఇది కష్టంగా ఉంటుందో కొనడం, కానీ ఇంట్లో పేరెంట్స్ అని టార్చర్ చేయకుండా ఇంత పెద్ద బైక్. యాక్చువల్లీ నేను బైక్ కొన్నా కూడా చాలా మందిని దీని రేట్ అవును చెప్పేసరికి ఒక కార్ వస్తుంది నీకు, అంత బైక్ అంత కాస్ట్ పెట్టినావు చాలా మంది అన్నారు. ఇంక్లూడింగ్ మా మదర్ తోటి కూడా అన్నారు. మా మదర్ తోటి అంటే కూడా మా మదర్ అది ఆయన ఇష్టం, ఆయన మనీ అనేసి అని చెప్పి
చాలా చెప్పింది చాలా మంది ఎందుకంటారు. అండ్ మా మదర్ కూడా ఇన్ఫాక్ట్ ఏంటంటే షాక్ అయింది ఫస్ట్ థింగ్. బైక్ ఇంత పెద్దగా ఉంటుంది అనుకోలేదు. మా మదర్కి ఏంటంటే నార్మల్ రోడ్ మీద వాళ్ళు వీళ్ళు వెళ్తుంటారు కదా, సో అప్పుడు అనేది చూపించినాను. కానీ ఏంటంటే మా మదర్ ఏంటంటే ఏ నార్మల్గానే ఉంది అనేసాను. మనం రైడ్ చేసేది వేరు ఉంటుంది, పక్కన వాళ్ళని చూపించడం రైడ్ చేస్తూ అది డిఫరెంట్ ఉంటుంది. సో మా మదర్ అట్లా చూసేసరికి ఏంటంటే డెలివరీ తీసుకున్న రోజే బైక్ అనేది చూసింది. సో చూసేసి అరే ఎంత పెద్దగా ఉంది ఏంది బైక్ అనేసాను. అది చాలా ఏమంటారు, ఇంత పెద్దగా ఉంటే నేను అసలుకి వద్దంటుండే అనేసి ఒక మాట అన్నది. బట్ తెలీదు కాబట్టి ఇంకా ఏం చేయలేం. నా ఇష్టం తోటి మా మదర్ ఏంటంటే ఇష్టాన్ని కావాలి సో పోవాలంటది. డ్రీమ్స్ అచీవ్ చేయడానికి బాగా సపోర్ట్ చేస్తారు మా మదర్ ఏదైనా సరే. లైక్ ఓకే నేను ఉన్నాను, నేను చూసుకుంటాను, వెళ్ళు, చూద్దాం, చేద్దాం. అట్లా ఒక సపోర్ట్ అనేది ఉంటే అది చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. చాలా మందికి ఉంటారు కానీ మంచి విధానంగా యూటిలైజ్ చేయరు అది. యూటిలైజ్ చేస్తే ప్రతి ఒక్క పేరెంట్ అనేది సపోర్ట్ ఇస్తారు. సో టోల్ గేట్ బైక్స్కి ఎలా అయినా ఉందో టోల్ గేట్ ఎక్కడ వెళ్ళినా. ఇది రాంగ్ రోడ్. దిస్ ఈజ్ ఇండియా డెవలపింగ్ కంట్రీ. సో యాక్చువల్లీ ఫస్ట్ ఎవరికి ఎంతమందికి రీచ్ అవుతుందో ఐడియా లేదు నార్మల్లీ. సో లెట్స్ సి ఎంతవరకు వెళ్తుంది, సపోర్ట్ ఎక్కడ దాకా వస్తుంది ఏంటిది అనేది.